నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్‌లో చిన్న బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ బజ్జీలు అయితే ఎక్కువగా నూనె కూడా పీల్చకుండా ఉంటాయండి. అలాగే ఈ బజ్జీలు చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. 20-30 నిమిషాలు మాత్రమే పడుతుందండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు చిన్నవి 3 తీసుకున్నానండి. మీరు పెద్దదైతే ఒకటే తీసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఈ బజ్జీలకు ఉల్లిపాయలు చిన్నగానే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి నేను 5 తీసుకున్నాను. మీరు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. ఇలా ఒకటేసారి అన్ని కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర ఒక గుప్పెడు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఈ పిండిలో ముందే మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీరను వేసుకొని అలాగే పావు టేబుల్ స్పూన్ వంట సోడా, అలాగే కావలసినంత ఉప్పు, అలాగే అర టేబుల్ స్పూన్ వాము కూడా వేసుకొని కలుపుకోవాలి. వాము వేసే క్లిప్ మిస్ అయ్యిందండి. ఇంకా కావాలంటే ఇందులో అల్లం ముక్కలు వేసుకోవచ్చు, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే ధనియాల పొడిని కూడా వేసుకోవచ్చండి. పిండిని జారుగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా ఉండలు లేకుండా ఇలా నిదానంగా కలుపుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా గుండ్రంగా వేసుకోవడానికి రావాలండి బజ్జీ. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిని 5-10 నిమిషాల దాకా నానబెట్టుకోవాలి. ఇలా నానవడం వల్లనే బజ్జీలు చాలా మెత్తగా అలాగే టేస్టీగా కూడా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఇలా ఒక్కొక్కటిగా బజ్జీలు చిన్నగా అలాగే గుండ్రంగా వచ్చేటట్టు ఇలా వేసుకోవాలండి. వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టీ టైంలో తొందరగా అయిపోయే స్నాక్స్ చేసుకోవాలంటే ఇలా తొందరగా అయిపోయే బజ్జీలను చేసుకోవచ్చండి. మీలో ఇలా చిన్నగా గుండ్రంగా వేసుకునే బజ్జీలు ఎంతమందికి తెలుసు? ఎప్పుడు ఆనియన్ పకోడా, మిర్చి బజ్జీయే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీటిని హై టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు గోల్డెన్ కలర్‌లో వచ్చాయండి. తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ అండి. ఇవి కూడా బాగా ఎర్రగా వేగాయి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఎంతో కమ్మనైన మెత్తని బజ్జీలైతే రెడీ అయిపోయాయండి. ఇలా గనక ఇంట్లో చేసినట్లయితే ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా ఫిదా అవ్వాల్సిందే. నేను ఈ బజ్జీలకు పచ్చడి అలాగే ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేస్తున్నాను. వీడియో కోసం మాత్రమే పచ్చడిని సర్వ్ చేసుకున్నాను. మీరు ఉల్లిపాయలతో సర్వ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.